ఆ విష్ణు నోరు లేని నోరు, ఇది కవిత్వం. అదే నోరు చెప్పుకోలేని వాళ్ళ కవిత్వం ఇది. వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నట్టుంది. పేద ప్రజల నిట్టూర్పు లాగున్నది, బాధితుల నిట్టూర్పు లాగుంది. ఆ నిట్టూర్పుకు అక్షర రూపం ఇచ్చి పుస్తకం వేసిండు ఆయన. ఇప్పుడు ఆయన నోరు లేని వాళ్ళకు నోరు, గుండె లేని వాళ్ళ గుండె, ఆత్మ లేని వాళ్ళ ఆత్మ, అనగారిన ప్రజల నిట్టూర్పు. ఈ కవిత్వం అది. జర్నలిజానికి కేంద్ర బిందువు ఏంది? అది స్టెనోగ్రఫీ కాదు. ఎవడో చెప్తే, ఎవడో పొలిటికల్ బ్రోకరు, ఐఏఎస్ జోకర్ చెప్తే రాసుకుంది కాదు. జోకర్లే వాళ్ళు బ్రోకర్లు, జోకర్లు. అది రాస్తే జర్నలిజం కాదు, స్టెనోగ్రఫీ అవుతుంది. జనం దగ్గర పోయి రాయాలి, వాళ్ళు చెప్పింది వినాలి. కేంద్ర బిందువు ఏంది జర్నలిజానికంటే? క్రిటికల్ థాట్, విమర్శనాత్మకంగా ఆలోచించాలి. ప్రతిదీ విమర్శనాత్మకంగా. ఏది నమ్మదు వాడు చెప్తే. కంటితోటి చూడాలి, ముక్కుతోటి వాసన చూడాలి, నాలుగుతోటి రుచి చూడాలి, చెవితోటి వినాలి, చర్మంతో స్పర్శించాలి, మెదడుతో ఆలోచించాలి. అంతేగాని వాడు ఎవడో చెప్పిండు జోకర్, వీడు ఎవడో చెప్పిండు బ్రోకర్ రాయనే వద్దు. అది రాయలేనప్పుడు ఇట్లా రాయాలి, పుస్తకాలు వేయాలి. నేను కూడా చాలామందికి ఏం చెప్తుంటానంటే, చాలా సమస్యలు ఉన్నాయి, మనం అద్భుతంగా రాస్తాం. మనం ఏమనుకుంటామంటే ఖడ్గం తీసి తిప్పుకుంటూ పోతాం, కర్ర సాము చేస్తాం, ఖడ్గం సాము చేస్తాం. బాగా ఆహా ఏం తిప్పుతుండ్రు అనుకుంటారు. కానీ ఏమవుతుంది? నా తీర్ నికాలో, నా తల్వార్ నికాలో. ఖడ్గం తీయకండి, బాణం తీయకండి. ఎందుకంటే ఆప్కో 1000 తోఫోం కా ముకాబలా హై. 1000 పిరంగులను ఎదుర్కోవాల్సింది. ఏమవుతుంది? ఖడ్గం తిప్పుకుంటా పోతావు, వాడు 1000 పిరంగులు ఒక్కసారి కాలుస్తాడు, ఫినిష్ నువ్వు. అందుకని నా తీర్ నికాలో, నా తల్వార్ నికాలో, ఏ కితాబ్ నికాలో. ఒక్క పుస్తకం తీస్తే 1000 పిరంగులను ఎదుర్కోవచ్చు. అది 1000 పిరంగులను ఎదుర్కొనే పుస్తకం ఇది. ఆ పిరంగుల రంగు బయట పెట్టే పుస్తకం ఇది. ఇది బయట పెట్టాలి. అయితే ఇదంతా చదివిన బాగుంది, సంగారెడ్డి కదా. నేను చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ ఒక పుస్తకం ఏం చేయాలి? జర్నలిస్టులు అందరూ తీసుకొచ్చి పెడదాం, ఒకరు కాదు. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ కాలుష్యం, విషం ఎక్కడుందంటే పటంచెరు, పాశమేరారంలో. భయంకరమైన విషం. 100 మందుల కంపెనీలు అవన్నీ ఎక్కడ పోతున్నాయి? నక్కవాగు, హల్దివాగు, ఇసుకవాగు, మొత్తం నాశనం అదంతా. సూపర్ బగ్ అంటే డ్రగ్ రెసిస్టెన్స్, మందులు పనిచేయ కూడా అక్కడ చేస్తే. ఇది మనం చెప్పింది కాదు. ఇక్కడ మందు ఎందుకు పనిచేస్తలేదు అని స్వీడన్ నుంచి వచ్చి, స్వీడిష్ 8 మంది రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి పరిశోధన చేసి పుస్తకాలు వేసిండ్రు. పుస్తకాలు కూడా వేసిండ్రు వాళ్ళు, ఇంగ్లీష్లోనే వేసిండ్రు. అది మీరు నెట్లో కూడా గుర్తొస్తుంది. స్వీడిష్ స్కాలర్స్ పండితులు ఏం చెప్పిండ్రు? ఇక్కడ అంత కాలుష్యం ఎక్కడ లేదు, భూమి మీద ఎక్కడ లేదు. నెక్స్ట్ ఆ పుస్తకం తీసుకొద్దాం, దానికి ఆ బాధ్యతను మళ్ళీ భూపతి భుజాల మీదనే పెడదాం.